ఈడ స్కూల్ ఉండే కదా ఉమ్. మన ఇంట్లో ఉంది. స్కూల్ ఎన్ని సంవత్సరాలు ఉండే? ఇట్లా అది ఉన్నది మా ఊళ్ళో స్కూల్ ఉండే కదా మరి. ఉంది కానీ బంకులో చెప్తుంది స్కూల్ ఉంటే మరి ఈడెందుకు చెప్తుంది దొడ్లే? మంచిగా కొడుతుందని ఇంటికి వస్తుంది. అంటే మంచిగా కొడుతుందన్న. అంటే ఇంట్లో ఎందుకు మరి స్కూల్ ఉండగా కూడా? ఇక్కడ బాగున్నది జాగా, జాగా బాగుంది. ఎవరు లేరు, పెద్ద మనుషులు ఉన్నారు, ఆ. ఇక్కడ మంచిగా ఉన్నది చెప్తాం పిల్లలకు స్కూల్ అని. ఇప్పుడు ఎవరైనా చదువుకోవాలంటే మీ పర్మిషన్ తీసుకొని అట్లా చదువుకుంటుండ్రా? ఇక వచ్చి చదువుకుంటుండ్రి. అంతేగాని ఇప్పుడు మీరు పైసలు తీసుకున్నాడు చదువుకు ఇప్పుడు పటేల మీ ఇంట్లో వచ్చి చదువుకుంటామని అట్లా పర్మిషన్ ఇస్తేనే మీరు చదివిస్తుంటారా? అంతే చదువుకున్నా దీనికి మాకేం చేసేది ఉన్నది. అంతే. చదువుకునేటోళ్ళకి ఎందుకు చదువుకుంటారు అట్లా ఇట్లా, ఏమనుకుంటా అరే నువ్వు తక్కువనివి నీకు ఎన్నికి రా చదువు అట్లా ఇట్లా అంటుంటారా? అనుకుంటే అనుకుంటారా? లేకుంటే ఇట్లా ట్యాక్స్ కట్టించుకున్నాడు పైసలు అట్లా చేస్తుంటారా? అదేం లేదు. ఉత్తగా. కానీ ఇప్పుడు మరి స్కూళ్ళల్లో చదివించడానికి మాస్టర్ వస్తుండేనా? అతను శివశరణ పంటుండే చెప్తుండే. ఆయనకు జీతం ఎవరు ఇస్తుండ్రి? అయ్యో సర్కారు ఇస్తుంది. నిజాం సర్కారే. మరి స్కూల్ ఉంటుండే కానీ అందులో ఎవరు చదవకపోతుండే? చదువుకుంటే ఏంటి జాగ భాగం కానీ చదువుతుంటే అప్పుడు అంతగానో ఏట వస్తుంది పిల్ల. అంతేనా? ఇప్పుడు చదవనికి అంటే ఎవరెవరు ఏ కులాలు వచ్చేటోళ్ళు? మాల మది కూడా ఏం రాలేదు. దిగోలో పెరుగోలు